డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఈరోజు క్యాన్వాసింగ్లో భాగంగా శ్రీనివాస్ నగర్ 3వ వీధి 2వ వీధి అలాగే 1వ వీధి శ్రీరామ్ నగర్ కాలనీ తర్వాత మారుతి నగర్ 1, 2 అండ్ రామ్ నగర్ ఇవన్నీ కూడా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్పందన ఈసారి మీకే. ఎందుకంటే గతంలో అందరూ కూడా పొరపాటు చేశారు. ఒక్క అవకాశం అనే నినాదంతో అందరూ కూడా ఓట్లేయడం జరిగింది. ఈ శ్రీనివాస్ నగర్ వాసులు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ బాధని. అనవసరంగా మేము ఓటు మిస్యూజ్ చేసుకున్నాం, ఈసారి ఖచ్చితంగా నారాయణ గారిని గెలిపిస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ముక్త కంఠంతో పలుకుతున్నారు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు నారాయణ సార్ అభివృద్ధి పనులు చెప్పాలంటే చాంతాడంతుంది. ఇవన్నీ కూడా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రని నారాయణ సార్కి వేసి అలాగే ఎంపీ అభ్యర్థిగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఆయనకు కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇద్దరు గెలిచిన తర్వాత నారాయణ సార్ ఇటు చంద్రబాబు నాయుడు గారితో ఉండే చొరవతో ఎక్కువ నిధులు తెస్తారు. అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవగానే కేంద్రం నుంచి నిధులు తెస్తారు. కాబట్టి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేదవారింటి కళ ఇళ్ల కళ నెరవేరుస్తానని చెప్పి నారాయణ సార్ హామీ ఇస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. అంటే దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి నెల్లూరుని నారాయణ సార్ హామీ ఇస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలకి కనెక్షన్ ఇచ్చున్నాం ఆల్రెడీ. ఇంకా 10% ఇది ఉంది, కనెక్షన్ ఇచ్చే సరిపోద్ది. ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన త్రాగునీరు ఇస్తానని చెప్పి నారాయణ సార్ హామీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నారాయణ సార్ మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపిస్తారు. అవసరమైతే ఇప్పుడు టిట్కో ఇళ్ళు 43,000 ఇళ్ళు కట్టున్నారు, అవసరమైతే ఇంకో 43,000 ఇళ్ళు కట్టేదానికి కూడా నారాయణ సార్ సిద్ధపడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా నిజంగా మాకు ఇద్దరిని ఒక డైమండ్ లాంటి వ్యక్తుల్ని మాకు ఇచ్చారు. కాబట్టి నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఈ సిద్ధాంతాలు నచ్చి చేరేదానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాం. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు 4వ డివిజన్లో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఎలక్షన్లో పోటీ చేస్తే గెలిచిన తర్వాత మీకు అభివృద్ధి చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. కానీ 2019లో పోటీ చేసినప్పుడే మొట్టమొదటిసారిగా చరిత్రలో నేను నెల్లూరు సిటీకి 5,250 కోట్ల అభివృద్ధి చేశాను, నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడిగినటువంటి ఏకైక అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారు. అదేవిధంగా ఈరోజు కారణాలు ఏమైనప్పటికీ ఆ రోజు దురదృష్టవశాత్తు నెల్లూరు సిటీ మన నారాయణ గారిని గెలిపించుకోలేకపోయింది. అదేవిధంగా ఈరోజు 2024లో మరోసారి మన ముందుకి ఆశీర్వదించమని చెప్పేసి శ్రీ పొంగూరు నారాయణ గారు వచ్చేస్తున్నారు. ఈసారి కూడా పోయినసారి చేసిన సేవని అభివృద్ధిని కేవలం చెప్పకుండా ఎలక్షన్లకి ముందే తన సొంత నిధులతో 28 డివిజన్లలోని చర్చిలకి, మసీదులకి, అదేవిధంగా గుళ్ళకి తన సొంత నిధులతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టి నేను ఈ అభివృద్ధి చేపట్టాను, అధికారం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా చేయబోతున్నాను అని చెప్పి ఈరోజు ఓటు అడగబోతున్నారు. ఇందువల్ల నెల్లూరు సిటీ ప్రజానికానికి మనం చేస్తుంది ఏంటంటే ఎవరు పనిచేసేవాళ్ళు ఎవరు పని దొంగలో తెలుసుకోవాలని చెప్పేసి అని జనసేన పార్టీ తరపు నుంచి ఈరోజు హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మే 13 జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా శ్రీ పొంగూరు నారాయణ గారిని నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మరియు సిటీ ప్రజలు గెలిపించబోతున్నారు. గెలిచిన తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు గారి తర్వాత నెల్లూరు సిటీ మరియు జిల్లాలో అభివృద్ధిలో ఒక పుట తొడగబోతుంది అనేది వాస్తవం అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జెండాలు
శ్రద్ధ పెట్టినప్పుడు వెనకాల కనపడతారు. చిన్న ఇప్పుడు పెట్టారు. వచ్చే చూడరా నారాయణ వచ్చరా తెలుగు దేశ జెండ జనగణము నారాయణ కోసం సింహపురి యువనుంది చరిత్ర రాసే క్షణము ఎల్ఈడి వెలుగులు ఉపాధి కల్పన వేద మహిళలకు పుట్టు మిషన్లు వికలాంగులకు 3 చక్రాల స్కూటీ వాహన పంపిణీలు శివాలయం కోనేరు రూపురేఖలు మార్చెను సమ్మర్ స్టోరేజ్ సుధాకర్ సార్, చలపతి సార్ గారు, శెట్టి గారు, వెంకట రెడ్డి గారు, రమేష్ గారు సార్, నారాయణ సార్ వచ్చారు. మన శ్రీరామ్ నగర్ కాలనీకి నారాయణ సారు ఈ శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ రోడ్లు వేసింది కూడా గతంలో 2014-19 నారాయణ సారు. ఇక్కడ ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయంటే అది నారాయణ సార్ నడుపుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు ఈ శ్రీరామ్ నగర్ కాలనీకి ఎంత డెవలప్మెంట్ చేశారో మనందరికీ కూడా తెలిసిందే. అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్న నివాసులను శ్రీరామ్ నగర్ కాలనీ డెవలప్మెంట్ అవ్వాలంటే మన పొంగూరు నారాయణ గారు గెలవాలా. పొంగూరు నారాయణ డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా కూడా మీరందరూ రండి. సైడ్ రా
మంచి ప్లేట్ లేదు పెద్దది ఎల్లు బండి లేదు అందరికి మొత్తం ఈ బాగా ప్లేట్లు లేవమ్మా.